హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణ అండ్ ఏపీలో అయితే కేటగిరీ ఏ రిజిస్ట్రేషన్స్ అయింది. మెరిట్ లిస్ట్ కోసం వెయిటింగ్. సో ఈ వీడియోలో పర్టికులర్గా తెలంగాణకు సంబంధించి ప్రతి రౌండ్లో ఏ కేటగిరీలో ఎంతమందికి సీట్ వచ్చిందనేది చూద్దాం. అండ్ ఇక్కడ మీకు కనిపించేది తెలంగాణ 2024 మెరిట్ లిస్ట్. సో దీంట్లో ఎలా చూసుకోవాలో నేను చెప్తాను. అండ్ ఏపీకి సంబంధించి వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. ఈ ఫస్ట్ అయితే తెలంగాణకు సంబంధించి. అండ్ కోర్టు కేసుకి మనకి ఫ్రైడే రోజు అయితే రిటర్న్గా స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత మండే వరకు జడ్జిమెంట్ రావచ్చు. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. వచ్చాక మీకు ఎంతవరకు కట్ అవుతుంది ప్రతి రౌండ్లో. సో రౌండ్ 1 తర్వాత రౌండ్ 2లో కూడా మీ పర్టికులర్ బీసీఏ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీకి ఇంకా పెరగొచ్చా, ఎంతవరకు వచ్చింది ప్రతి దాంట్లో అనేది చూద్దాం. సో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఇక ముందు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ పర్సనల్గా నా గైడెన్స్ కావాలంటే పెయిడ్ మెంటర్షిప్ మాత్రమే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ లేకపోతే కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మెరిట్ లిస్ట్ మీరు చూస్తున్నారు. ఇందులో అయితే అన్ని ఇన్ఫర్మేషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి, మీరు చూడొచ్చు. క్యాస్ట్ ఉంటుంది, ముస్లిం మైనార్టీ ఉంటుంది, ఎన్సీసీకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, యాడ్ చేశారు అనేది ఉంటుంది, టోటల్ మార్క్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కనిపించేదే ఈ సీరియల్ నెంబరే మీ లోకల్ ర్యాంక్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఉన్నారు, ఏదో ర్యాంక్లో ఉన్నారు. సో మీ క్యాస్ట్లో మీకు ఎంతమంది ఉన్నారు తెలుసుకోవాలంటే రకరకాల యాప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అవేం లేవు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అవేం లేనప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా సెర్చ్లో అయితే మీరు బీ అని చెక్ చేసుకున్నారనుకోండి, సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు బ్లూలో కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇలా కొడితే మీ ర్యాంక్ వరకు మీరు ఎంతమంది ఉన్నారనేది చెక్ చేసుకోవచ్చు. ఆ ఎంతమంది వరకు వస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో బీ కాకపోతే సి అనుకుందాం. సో సి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో బీసీసీ మీద మీకు బ్లూ కనిపిస్తుంది. నెక్స్ట్ అందరు బీసీసీ వాళ్ళైతే ఇది చూపిస్తూ ఉంటుంది. మీరు పీడిఎఫ్లో కూడా ఈజీగా ఇలా చెక్ చేసుకోవచ్చు. సో పర్లేదు, ఒక 50-20 మినిట్స్ పట్టినా మీరు మీ ర్యాంక్ ఎంతో చెక్ చేసుకోండి, ఎలాంటి యాప్స్ మీకు అందుబాటులో లేనట్లయితే. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ విధంగా వచ్చాక సో నెక్స్ట్ ప్రతి క్యాస్ట్లో ఎక్కడి వరకు వచ్చింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ అయితే ఓపెన్లో ఫస్ట్ రౌండే 2814. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2814 ర్యాంక్ వరకు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు స్టేట్ మెరిట్ ర్యాంక్ అని చూసారా, ఇక్కడి వరకు ఫస్ట్ రౌండ్లోనే రావడం జరిగింది. ఫస్ట్ రౌండ్లో వచ్చిన ర్యాంక్ 2814, అప్పుడున్న మార్క్స్ 529. సో ఆ విధంగా చూసుకున్నాక మీకు బీసీఏ ఎక్కడి వరకు వచ్చింది ఫస్ట్ రౌండ్లో అంటే 365 దాకా వచ్చింది. బీసీఏ 365 దాకా వచ్చింది. అండ్ మీరు మీ లిస్ట్లో ఇక్కడ ఉందనుకోండి, సో సేమ్ మనం చెప్పినట్టు సెర్చ్లో చెక్ చేసుకోండి. బీసీఏ ఎంతమంది ఉన్నారు అనేది మీరు చెక్ చేసుకోండి, కౌంట్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్లో 365 మంది బీసీఏ వాళ్ళకి వచ్చింది, ఇంక్లూడింగ్ ఓపెన్. సో ఓపెన్ టాప్ నుంచి ర్యాంక్ 1 నుంచి మీ వరకు 365 ఉంటే మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని మీరు అనుకోవచ్చు. సో పెరగవచ్చు, తగ్గొచ్చు కొంచెం, కానీ అరౌండ్ ఇలా ఉండే అవకాశం ఉంది. బీసీఏ ఫస్ట్ రౌండ్లోనే 365 మంది బీసీఏ వాళ్ళకి సీట్ రావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఓపెన్. అండ్ బీ చూస్తే 663 మందికి వచ్చింది ఫస్ట్ రౌండ్లోనే. ఓకే, సో ఫస్ట్ బీసీఏ చూద్దాం, కంప్లీట్గా అన్ని రౌండ్స్ చూద్దాం. బీసీఏ ఫస్ట్ రౌండ్లో 365, సెకండ్ రౌండ్ చూస్తే 446, అండ్ థర్డ్ రౌండ్ చూసినప్పుడు బీసీఏ 454, అండ్ ఎండింగ్ వరకు 455. సో ఫస్ట్ రౌండ్ కంటే సెకండ్ రౌండ్లో కూడా చాలామందికి వచ్చింది, 81 మెంబర్స్కి. ఆ తర్వాత జస్ట్ 8 మెంబర్స్కి. ఎండింగ్ వరకు వచ్చే వరకు ఒక్కరికి. అంటే మీకు ఫస్ట్ 2 రౌండ్స్లో చాలా పెద్ద ఛాన్స్ అయితే ఉంటుంది. బీసీఏ వాళ్ళకి అయినా ఏ క్యాస్ట్ అయినా కూడా ఇలానే చూద్దాం ప్రతి రౌండ్ ఎలా ఉంటుందనేది. నెక్స్ట్ బీ చూసినట్లయితే బీ ఫస్ట్ రౌండ్లో వచ్చింది 663 మందికి, ఇంక్లూడింగ్ ఓపెన్. సో ఫస్ట్ ర్యాంక్ నుంచి 663 వరకు ఫస్ట్ రౌండ్లో కట్ అయింది. సెకండ్ రౌండ్ 966. బీసీబీ సెకండ్ రౌండ్లో చాలా మందికి వస్తుంది, ఎందుకంటే ఎంఆర్సీస్ ఉంటాయి. అంటే ఓపెన్లో కొట్టి ఆ తర్వాత రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళ సీట్లు సెకండ్ రౌండ్లో ఫిలప్ అవుతాయి. కాబట్టి బీసీబీ సెకండ్ రౌండ్లో మీరు చాలామంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 966 అండ్ థర్డ్ రౌండ్ 981, ఎండింగ్ వచ్చే వరకు కూడా 981. అంటే మీకు ఇక్కడే ఒక 300 వరకు 303 పెరిగారు సెకండ్ రౌండ్లోనే. 303 మందికి బీసీబీ వాళ్ళకి వచ్చింది. ఆ తర్వాత జస్ట్ 15, ఇంకా చివరికి వచ్చే వరకు ఏం పెరగలేదు. సో బీసీబీ వాళ్ళు సెకండ్ రౌండ్లో చాలా మందికి సీట్ వస్తుంది. ఫస్ట్ రౌండ్ మిస్ అయినా కూడా పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఇది ఎంఆర్సీ అనే ఒక కాన్సెప్ట్. అదేంటనేది నేను స్పెషల్ వీడియోలో చెప్తాను. మెరిటోరియస్ రిజర్వేషన్ అంటే మీకు ఓపెన్లో కొట్టిన బీసీబీ పర్సన్ ఆ క్యాస్ట్ రిజర్వేషన్ వాడుకొని వెళ్ళిపోతే ఈ ఓపెన్ సీటు వాళ్ళకే ఇచ్చేస్తారు. సో దాన్ని ఎంఆర్సీ అంటారు.
అండ్ బీసీసీ చూస్తే ఫస్ట్ రౌండ్‌లో బీసీసీ 54 మందికొచ్చింది. సెకండ్ రౌండ్‌లో టోటల్ 69. అంటే ఇప్పుడు వీళ్ళకి స్పెషల్ 69 అని కాదు. ఫస్ట్ రౌండ్‌లో వచ్చిన 54 మందికి ఇంకో 15 మందికి ఎక్స్‌ట్రా వచ్చింది 69. అండ్ థర్డ్ రౌండ్‌లో 70, ఎండింగ్ వరకు 70. సో, సెకండ్ రౌండ్‌లో కూడా చాలా మంచి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ వచ్చిన వారే కాకుండా సెకండ్ రౌండ్‌లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బీసీడీ చూసినప్పుడు ఫస్ట్ రౌండ్‌లో బీసీడీ ర్యాంక్ నెంబర్ 1 నుంచి కట్ అయ్యే వరకు 464 మెంబర్స్‌కొచ్చింది. సెకండ్ రౌండ్ చూస్తే 695, థర్డ్ రౌండ్ 702 అండ్ చివరికొచ్చే వరకు కూడా 702. అంటే సెకండ్ రౌండ్‌లోనే చాలా ఎక్కువ ఇంకా ఎక్స్‌ట్రా వచ్చింది. 230 మెంబర్స్‌కి ఎక్స్‌ట్రాగా వచ్చింది. సో, సెకండ్ రౌండ్‌లో కూడా చాలా బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్‌లో రాని వాళ్ళకు సెకండ్ రౌండ్‌లో హోప్స్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా చాలా కష్టం. అండ్ బీసీఈ చూసినట్లయితే ఫస్ట్ రౌండ్‌లో 489 మెంబర్స్‌కొచ్చింది. సెకండ్ రౌండ్‌లో 589 అండ్ థర్డ్ రౌండ్‌లో 589 అండ్ ఎండ్ అయ్యేసరికి 610 మెంబర్స్‌కైతే రావడం జరిగింది. సో, సెకండ్ రౌండ్‌లో 100 మెంబర్స్ పెరిగింది. థర్డ్ రౌండ్‌లో సెకండ్ రౌండ్‌లో 100 అండ్ థర్డ్ రౌండ్‌లో పెద్ద ఏం పెరగలేదు. అండ్ ఎండింగ్ 610 మెంబర్స్‌కి ఎండ్ కావడం జరిగింది బీసీఈలో. అండ్ ఆ తర్వాత ఎస్సీ చూద్దాం. సో, ఎస్సీ ఈసారి కేటగిరీయేషన్ అయింది. సో, ఒక్కొక్క దాంట్లో ఎస్సీ 1, 2, 3లో ఎలా అవుతుందనేది మనం చెప్పలేం ఇప్పుడు. కానీ ఓవరాల్‌గా చూద్దాం. ఎస్సీ ఫస్ట్ రౌండ్‌లో 792 మందికొచ్చింది. సెకండ్ రౌండ్‌కొచ్చే వరకు 946 మందికొచ్చింది. 946 అండ్ థర్డ్ రౌండ్ 957 అండ్ ఎండింగ్ వచ్చే వరకు కూడా 957. అంటే ఒక సెకండ్ రౌండ్‌లోనే మారింది. దాదాపు 150 చేంజ్ కావడం జరిగింది ఎస్సీ. సో, సెకండ్ రౌండ్‌లో ప్రతి క్యాస్ట్ కేటగిరీకి మారుతాయి. ఎందుకంటే ఎంఆర్‌సీ మనం చెప్పుకున్నాం కదా! ఫస్ట్ రౌండ్‌లో ఓపెన్‌లో కొట్టిన స్టూడెంట్స్ రిజర్వేషన్‌లో వెళ్ళిపోతే వాళ్ళ సీట్స్ కూడా వాళ్ళతోనే నింపుతారు. ఎస్టీ ఫస్ట్ రౌండ్ వచ్చింది ఎస్టీ 525. సెకండ్ రౌండ్‌లో 600 మెంబర్స్‌కొచ్చింది. థర్డ్ రౌండ్ 621 మెంబర్స్ అండ్ ఎండింగ్ 621. అంటే 521 ఫస్ట్ రౌండ్‌లో ఇంకొక 75 మెంబర్స్‌కి ఎక్స్‌ట్రా వచ్చింది. టోటల్ 600 అయ్యారు. అండ్ ఇంకొక 21 మెంబర్స్‌కి థర్డ్ రౌండ్‌లో వచ్చింది. టోటల్ 621. ఇంకా చివరికి రాలేదు. సో, ఈ ఫస్ట్ 3 రౌండ్స్ అందరికీ ఛాన్స్ ఉంది. ఈ ఫోర్త్ రౌండ్ నుంచి మాత్రం ఓన్లీ అప్పటి వరకు సీట్ రాని వాళ్ళకి మాత్రమే ఛాన్స్. సో, ప్రతి ఒక్కరి అప్‌గ్రేడ్ ఓన్లీ 3 రౌండ్స్ వరకు కావచ్చు తెలంగాణలో.